భారతదేశ వ్యాప్తంగా విషాదం నింపిన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రముక్కల దాడికి ఆర్మీ బదులు తీర్చుకుంది. బుధవారం అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఈ దాడులు జరిపింది. సుమారు 90కి పైగా మంది ఉగ్రవాదులు హతమైనట్లు జాతీయ మీడియా సంచలనాత్మక ప్రకటన చేసింది. అయితే ఈ ఉగ్ర స్థావరాల లక్ష్యంగా ఆపరేషన్ సింధు చేపట్టిన భారత సైన్యం 9 ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించింది. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ భూభాగంలో దాడులు జరిపింది భారత్. ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలోని 9 ఎయిర్పోర్టులను మూసివేసింది. ధర్మశాల, లే, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్, అమృత్సర్తో సహా కీలక విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలు రద్దయ్యాయి. 9 నగరాలకు విమానాలను రద్దు చేస్తూ ఎయిర్ ఇండియా ప్రకటన జారీ చేసింది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని విమానాలు రద్దవుతాయని చెప్పి పేర్కొంది. కాగా ఈ దాడులో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల టాప్ లీడర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. వారి శిక్షణా శిబిరాలు, కమ్యూనికేషన్ హబ్లు, ఆయుధ నిల్వలు తుడిచిపెట్టి వేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి పోకుండా కేవలం ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా మారిన చోట్ల మాత్రమే మన బలగాలు దాడులు జరిపాయి. అత్యంత పక్కా ప్రణాళికతో, ప్రెసిషన్ స్ట్రైక్తో ఈ ఆపరేషన్ విజయవంతమైంది. అయితే ఈ ఆపరేషన్ మినిట్ టు మినిట్ ఎలా జరిగిందో చూద్దాం. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. 1:45 మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో దాడులు జరిగాయి. 1:45 ఉగ్ర స్థావరాలపై మిసైల్తో దాడులు ప్రారంభమయ్యాయి. 2 గంటలకి న్యాయం జరిగిందంటూ ట్విట్టర్లో పోస్టు భారత ఆర్మీ ప్రకటన. 2:25 భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని. 2:30 శ్రీనగర్కు విమాన సర్వీసులు రద్దు. 3 గంటలకు ధర్మశాల, లేహ్, జమ్మూ కాశ్మీర్, అమృత్సర్ విమానాశ్రయాలు మూసివేత. 4 గంటలకు ఎల్ఓసి వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులు. ఇలా మినిట్ టు మినిట్ అత్యంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ భారత్ తన రివెంజ్ని తీర్చుకుంది. Subscribe to One India and never miss an update.